తెలుగుదేశం పార్టీ జెండా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన నెలవల సుబ్రహ్మణ్యం, కొండపాటి గంగప్రసాద్, వేనాటి సతీష్ రెడ్డి కొండూరు పంచాయతీలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీ వరుసలు జరిగాయి. నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొండూరు పంచాయతీలో 1500 ఓట్లు మెజార్టీ తీసుకురావాలని పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. కొండపాటి గంగప్రసాద్ మాట్లాడుతూ మన తెదేపా, జనసేన, బీజేపీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి నెలవల విజయశ్రీని, అలాగే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గూడూరు డివిజన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అండాదండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను సమన్వయపరుస్తూ 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులకి నిత్యం కృషి చేస్తున్న పెద్దలు కొండపాటి గంగప్రసాద్ గారికి, పెద్దలు సూడూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశించే వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీలో చేరి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తీసుకొస్తున్న సోదరుడు శ్యామసుందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మొన్న చేరిన సోదరుడు సుధాకర్ రెడ్డి గారికి, మరి వీరిద్దరు నాయకత్వంలో ఈ యొక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే వీళ్ళిద్దరు మించిన నాయకులు ఎవరు లేరు. వీళ్ళిద్దరే మొన్న కష్టపడి సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, మరి అదేవిధంగా ఎంపీటీసీని అందరిని కూడా గెలిపించారు. మరి అలాంటి నాయకులు మన పక్షాన్ని చేరారు. మేము మొన్నటి వరకు కొండూరులో మా బీసీసీఎల్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు ఉంటే మరి 10-15 మందితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఇంతమంది సమావేశం కూర్చారంటే ఇది తెలుగుదేశం పార్టీ శ్యామసుందర్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు అందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పరిపాలన కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో దళితుల వ్యతిరేకమైన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అందరూ కూడా మన కార్యకర్తలతో మనతో కలిసి పనిచేస్తా ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో మరి ముయ్యాల ప్రవీణ్ గారి నాయకత్వంలో జన సైనికులు అందరూ కూడా మనతో కలిసి పనిచేస్తా ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మరి ఆయన బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతగా ఉంటాను, చంద్రబాబు గారికి అండగా ఉంటాను, తెలుగుదేశం పార్టీతో నేను కలిసి పనిచేస్తానని ఆయన ఎంత ఉదారంగా చెప్పారో మరి నిజంగా చాలా సంతోషంగా. డాక్టర్ వరప్రసాద్ గారిని అటు కమలం గుర్తు మీద ఒకవటు, సైకిల్ గుర్తు మీద ఒకవటేసి మనవి చేస్తూ మరి ముఖ్యంగా నాకు అత్యంత ప్రీతిపాత్రులు వెంకటేశ్వర స్వామి భక్తులు. నేను కూడా ప్రతి సంవత్సరం మరి వెంకటేశ్వర స్వామి మాలేసేవాడిని. ఈ రోజు మాలదారులు అన్నం చూస్తా ఉంటే నాకు చాలా సంతోషం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. సోదరుడు శ్యామ్ గారు, ఇంకొక సోదరుడు సుధాకర్ రెడ్డి గారు, కృష్ణార్జున్ గారు ఇద్దరు కలిసి కష్టపడి తెలుగుదేశం పార్టీకి అండగా, తోడుగా, నీడగా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కొండూరులో ఇది విజయోత్సవ సభలాగా ఉంది. చాలా సంతోషం ఉంది. మీరందరూ వచ్చి పార్టీని బ్లెస్ చేసి ఆశీర్వదించి నారా చంద్రబాబు నాయుడు గారికి, నెలవల విజయశ్రీ గారికి ఎంతో చక్కగా, ముఖ్యంగా జన సైనికుల ఉత్సవం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జనసేన అన్ని రకాల ఉంటారు. పార్టీ సెలెక్ట్ చేసి మంచి క్యాండిడేట్ అని చెప్పేసి యువతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతి గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చి మన విజయశ్రీ గారిని, అక్కడ వెంకటగిరిలో వచ్చేసి మా కోడలు లక్ష్మీ సాయిని, అట్లానే పొదుపు సంఘాల వరకు మహిళలకు అన్ని విధాల ప్రాధాన్యత ఇచ్చేది తెలుగుదేశం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ మేము కోరుకునేది ఏంటంటే ఈ సమావేశంలో నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. తెలుగుదేశం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీరందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటామని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడ కూడా మా బంధువు సుధాకర్ రెడ్డి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2014లో మా చిన్నాయన జిల్లా పరిషత్ చైర్మన్గా కంటెస్ట్ చేసినప్పుడు మా కుటుంబ రీత్యా మా తెలుగుదేశం పార్టీలోకి ఆ రోజే రావడం జరిగింది.
కుటుంబ పరంగా మేమందరం ఒకటి, మా ఆడపడుచు వీళ్ళందరూ మా బావలైనా ఈరోజు రాజకీయ కుటుంబం కూడా ఒకటవడం చాలా ఆనందంగా ఉంది. మా బావతో కైలు మరియు మా బావకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అదేవిధంగా సూడూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ని ఒక రకంగా ఈరోజు అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ సైకో పాలనలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవడైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకునేందుకే కష్టంగా ఉన్న రోజుల్లో, ఆయన అంటే భయపడుతున్న రోజుల్లో ఆయనకి ఆ పార్టీలో లేని గౌరవాన్ని తొడగట్టి మళ్ళీ ఎన్డీఏ కూటమిలో తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సీటు తెచ్చుకోవడం, జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేయడం మనం అందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సైకో పాలనలో గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఎందుకు లేబా పోలీసుల దగ్గర కేసు, పోలీసుల దగ్గర రిస్క్ అనుకున్నారు. వాళ్ళకి అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. రేపు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అనేక రకాలుగా ఇబ్బంది పడతారనే భయం మనసులో ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మగోడ్లాగా తొడగట్టి తిరుపతి పార్లమెంట్ ఎంపీగా ఎన్డీఏ కూటమిలో చేరాడు. మన భాగస్వాములుగా మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీని మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ గారిని